హలో ఫ్రెండ్స్, మీ అందరికీ సగ్గు బియ్యం సేమియా పాయసం చూపించబోతున్నాను. ఎలా తయారు చేసుకోవాలో. గంటలు గడిచినా చిక్కబడదు, పలుచగానే ఉంటుంది. ఈ సగ్గు బియ్యం పాయసం చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. 2 స్పూన్స్ గీ హీట్ అవనిచ్చుకుందాం. గీ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం 2-3 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం బాగా నాని మంచిగా కుక్ అవుతాయి. చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఒక గ్లాసు సేమియా వేసుకొని డ్రై ఫ్రూట్స్తోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల డ్రై ఫ్రూట్స్ సేమియా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా సేమియా ఫ్రై అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి, సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అవుతే మంచిగా కుక్ అయినట్టు. ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు పాలు తీసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళు, 3 గ్లాసుల పాలు, మొత్తం 5 గ్లాసులు వేసుకుంటే మనకు అసలు చిక్కబడదండి, పల్చగానే ఉంటుంది. ఎన్ని గంటలు గడిచినా కూడా ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 గ్లాస్ షుగర్ వేసుకుందాం. 1 గ్లాస్ షుగర్ అయితే సరిపోతుందండి ఈ క్వాంటిటీకి. మీకు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1.5 గ్లాస్ వేసుకోవచ్చు. దంచుకున్న ఇలాచి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అస్సలు చిక్కబడదండి, చాలా పల్చగా చాలా టేస్టీగా ఉంటుంది సగ్గుబియ్యం సేమియా పాయసం.